బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 35 ఏళ్ల క్రితం అమెరికాలో ఏర్పడింది. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారి కోసం పనిచేయడం మాత్రమే కాదు, మాతృభూమిలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నటువంటి ఆట 15 రోజుల పాటు ఇక్కడ ఆట వేడుకల్ని నిర్వహించింది. ఆటా వేడుకలతో పాటుగా రాబోయేటువంటి కాన్ఫరెన్స్ గురించి, అలాగే అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు ఇండియన్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాము. ఆటా వేడుకలు చాలా గ్రాండ్ గా అయినట్టున్నాయి. చాలా బాగా చేశామండి ఆటా వేడుకలు. మొన్ననే రవీంద్ర భారతిలో ఫినాలి అయింది. సో లాస్ట్ అబౌట్ 15-16 డేస్ ఎవ్రీడే. డిసెంబర్ 10th వచ్చాము మేము యుఎస్కు. డిసెంబర్ 10th నుండి 27th వరకు రవీంద్ర భారతిలో అయిన ఫినాలి వరకు మంచి ఒక 16 ప్రోగ్రామ్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో కలిసి ప్రోగ్రామ్స్ చేశాము. కొన్ని మారుమూల గ్రామాలలో, కొన్ని హైదరాబాద్లో, కొన్ని వైజాగ్లో, బిజినెస్ సెమినార్స్ ఒక సైడు, ఐఐటిలో స్టార్టప్ కాంపిటీషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి కలిసి ఒక సైడు, మళ్ళీ కొంచెం రిమోట్ విలేజెస్కి వెళ్ళి స్కూల్స్కు చాలా స్కూల్ ప్రోగ్రామ్ చేసినాము. స్కూల్స్లో ఒక ఎగ్జాంపుల్, ఒక తిమ్మాపూర్ విలేజ్ స్కూల్లో కరీంనగర్ దగ్గర, అక్కడ ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ లేకుండా యానిమల్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లాస్ రూమ్ల వరకు వచ్చేటివి. అంత కంట్రోల్ లేకపోతుండే. పిల్లలందరూ వచ్చి వాళ్ళు మా సభ్యులకు విన్నపం చేశారు, మీరు అట్లీస్ట్ కాంపౌండ్ వాల్ కడితే మాకు కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ వస్తుందని. అటువంటి ప్రోగ్రామ్ చేశాము. ఇంకా మహబూబ్ నగర్, ఎర్స్ట్వైల్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో కొన్ని ఉమెన్ హైజీన్ పైన మంచి ప్రోగ్రామ్ చేశాము, అక్కడున్న లోకల్ మానవతా గ్రూప్ తోటి కలిసి. సో ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ 16 days. మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ నుంచి వెళ్ళడము, తర్వాత ఈవినింగ్ వచ్చే వరకు 9-10 in the evening. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొందరిని కలవడము, మా కాన్ఫరెన్స్ వస్తుంది కదా, కాన్ఫరెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొరకు డిన్నర్ కని అట్లా కొందరు ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ను వాళ్ళని కలవడం తోటి చాలా బిజీ అయింది. ఫినాలి అయింది. ఇప్పుడు కొంచెం హెక్టిక్ షెడ్యూల్లో కాస్త రిలీఫ్ దొరికింది. బట్ యు ఆర్ రియల్లీ ఆక్యుపైడ్ అండి. యూజువల్ గా సేవా కార్యక్రమాలు అంటే ఇక్కడ కావాల్సినటువంటి గుడియో, బడియో, లేకుంటే రోడ్డో, లైట్లో ఇలాంటివి అనుకుంటాం. కానీ ఎంపవర్మెంట్ కోసం, అందులోనూ పర్టికులర్ గా యూత్ కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేయడం, వాళ్ళతో టైఅప్స్ పెట్టుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఉమెన్ ని అప్లిఫ్ట్ చేయడం, వీటన్నిటిని చేయడానికి యూ హ్యావ్ టు హ్యావ్ బోల్డ్ అంత పేషెన్స్ అనేది ఉండాలి, ఒక కన్సర్న్ అనేది ఉండాలి. జస్ట్ మేమేదో చేస్తున్నాము అనే ఫీల్ కాకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఎలా కోఆర్డినేట్ చేసుకుంటుంటారు? మీరేమో ఎక్కడో ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవడం, వీళ్ళకి ఏం అవసరం ఉన్నాయి అనేది ఎలా తెలుసుకుంటారు మీరు? అంటే మేము ఈ ప్లానింగ్ ఒక 4 months ముందే స్టార్ట్ చేసామండి. అండ్ ఒక ఆర్గనైజ్డ్ వే, ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏది హాట్ టాపిక్స్, ఎక్కడ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి తెలుగు స్టేట్స్లో, అది దానిపైన నుండి కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేయడము. మరియు అక్కడున్న ఆటా లీడర్స్కు, ఆటా మెంబర్స్కు మేమందరం నోటీస్ పంపిస్తుంటాం, ఇటువంటి వేడుకలు చేస్తున్నాం మేము డిసెంబర్లో, మీ విలేజ్లో మీకు ఏదన్నా చారిటీ ప్రోగ్రామ్సే కానీ ఎటువంటి వేడుకల యాక్టివిటీస్లో పాల్గొనాలంటే చెప్పండి అని. సో వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు, మా విలేజ్లో ఇటువంటి అవసరం ఉన్నది, నేను ముందుకొచ్చి నాకు ఆటా తరఫున చేస్తాము, సో ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద వేడుకల యాక్టివిటీస్ అని. సో మేము ఇవన్నీ కంబైన్ చేసిన తర్వాత చూస్తాం బ్యాలెన్స్ ఉందా. వీ డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ ఎనీ వన్ పర్టికులర్ థింగ్. అన్ని బిజినెస్ అయితే బాగుండదు, అన్ని ఎడ్యుకేషన్ అయితే బాగుండదు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, దాని తర్వాత బిజినెస్ ఉండాలి. ఇవన్నీ కలిసి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసి అందరినీ సలిసిట్ చేసి వాళ్ళను యుఎస్ నుండి రావడానికి అనుకూలంగా డేట్స్ ఫిక్స్ చేసి, మళ్ళీ ఇక్కడున్న ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు రవీంద్ర భారతిలో చేయాలంటే ఆ ఫెసిలిటీ దొరకడం కూడా అంత ఈజీ కాదు. సో అదంతా మేనేజ్ చేసి 4-5 months ముందే వాళ్ళకు డిపాజిట్ ఇచ్చి
ఇలా కాంప్రహెన్సివ్గా ఒక ఆర్గనైజ్డ్ వేగా ప్రోగ్రామ్స్ డిసైడ్ చేశాము. సో ఇప్పుడు ఎవ్రీ విలేజ్లో ఇన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి, లేకపోతే ఒక మాసివ్గా మొత్తం మీరు మాత్రమే రాలేదు. యాజ్ ఎ ప్రెసిడెంట్ మీరు వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోవడం కాదు, మీతో పాటుగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు వచ్చారు, ఆ తర్వాత బోర్డ్ మెంబర్స్, టీమ్ మెంబర్స్ అందరూ 15 రోజుల పాటు ఇక్కడే ఉండి చేయడము అనేది. అక్కడ ఎలా మరి మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ 15 రోజులు అయ్యో ఆన్ వెకేషన్ అనుకుంటారా, లేకుంటే ఒక బ్రేక్ తీసుకొని వస్తారా ఇక్కడికి? అంటే ఒక బ్రేక్ తీసుకొని వచ్చి, ఇది వేడుకలు అనేది అంటే జస్ట్ అంత బిగ్గర్ పిక్చర్ అండి. జస్ట్ ఆటా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆటా ఈజ్ ఏ 35-year-old organization, and we've been doing so many activities for Telugu people. అమెరికాలో అమెరికాలో తెలుగు వారి పాపులేషన్ ఎవ్రీ ఇయర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సుమారు 15 నుంచి 20 లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, చాలామంది హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళ ఆ తెలుగు కమ్యూనిటీ సర్వ్ చేయడానికి ఈ ఆటా ఆర్గనైజేషన్ స్థాపించబడ్డది 35 years ago. సో అలా చేస్తున్నప్పుడు అన్ని ఫోకస్ అమెరికాలోనే చేస్తే మనకు ఇక్కడ తెలుగు వారితో కూడా సంబంధాలు ఉండాలి, ఒక బ్రిడ్జ్ కూడా లాగా ఉండాలి అని ఎవ్రీ 2 yearsకి ఒకసారి మేము ఫోకస్డ్ వేగా ఈ వేడుకల యాక్టివిటీస్ చేస్తాము. నార్మల్ సేవా యాక్టివిటీస్ కంటిన్యూస్గా చేస్తుంటాము తెలుగు స్టేట్స్లో, కానీ 2 yearsకి ఒకసారి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ లాగా వేడుకలు చెయ్యాలి అని ఒక 2 weeks నుంచి 3 weeks వరకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము. సో అయితే ఈ యూజువల్గా ఈ డిసెంబర్ ఎందుకు డిసైడ్ చేస్తామంటే, డిసెంబర్ ఈజ్ ఎ హాలిడే టైం కదా మనకు. యుఎస్లో ఎస్పెషల్లీ థ్యాంక్స్ గివింగ్ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు కొంచెం స్లో డేస్ ఉంటాయి అక్కడ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ వెకేషను, హాలిడేస్ ఉంటాయి కనుక ఆ టైంలో అక్కడ యుఎస్లో అంత బిజీ ఉండదు కనుక మరి ఇక్కడ నేను 2 తెలుగు స్టేట్స్కి వచ్చి చేస్తే బాగుంటుందని ఆ టైంలో డిసైడ్ చేసి వచ్చాము. సో దాంట్లో కూడా కొందరు ఇంకా చాలామంది ఆటా అంటే ఒక 300 people కమిటీస్ ఉంటాయి, 300 people యాక్టివ్గా వర్క్ చేస్తుంటారు. చాలామంది ఇంకా అమెరికాలో ఉన్నారు, ఇక్కడ వచ్చినా కానీ ఏదైనా అవసరం ఉంటే మేము కోఆర్డినేట్ చేస్తుంటాం యుఎస్లో. సో ఈసారి అబౌట్ 35 to 40 people అందరం వాళ్ళ ఫ్యామిలీస్ను అమెరికాలో వదిలిపెట్టి, వాళ్ళ కిడ్స్ వెకేషన్కు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు అయినా కానీ కిడ్స్ను వదిలిపెట్టి టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు యాక్చువల్గా. సో మీరు గవర్నమెంట్స్తో కూడా కలిసి పనిచేస్తున్నారు, ఐదర్ ఇట్ మేబీ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్తో కలిసి వర్క్ చేస్తున్నారు. కావాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి వాటితో కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. నాట్ ఫోకసింగ్ ఆన్ జూలైలో జరిగేటువంటి ఆ కాన్ఫరెన్స్ కోసం మాత్రమే వాళ్ళని ఇన్వైట్ చేయడం కాదు, అందరినీ ఇన్వాల్వ్ చెయ్యాలి అనేది. సో ఇది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అనిపించదా మీకు? తప్పకుండా లెబోరియస్ అండి. అంటే మేము చేసేది ఇప్పుడు ఏదన్నా ఒక యాక్టివిటీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్లో మేము ఉమెన్ హైజీన్ పైన ఒక మంచి ప్రోగ్రామ్ 2-3 hours ప్రోగ్రామ్ చేశాము. అయితే అది అక్కడ చేసి వాళ్ళకు కొన్ని ప్యాడ్స్ అటువంటివి ఏదో డిస్ట్రిబ్యూట్ చేసాము హైజీన్ కొరకు, అండ్ అవేర్నెస్ తీసుకొచ్చాము. బట్ దట్ ఈస్ ఒక ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ పైకి మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారు, ఒక లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ లోకల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చారు. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అక్కడ స్కూల్లో ఉన్న అవసరాలకు పైన దృష్టి సాధించి, ఓకే వాళ్ళకు కూడా తెలియదు కదండి, అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆ స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తే దే విల్ అండర్స్టాండ్. ఆ స్టూడెంట్స్కు అవేర్నెస్ వస్తుంది, వాళ్ళందరితోటి మాట్లాడడంతో, వాళ్ళందరూ స్పీచెస్ వినడంతో వాళ్ళ అధికారులకు కూడా అక్కడున్న అవసరాల పైన ఒక అవగాహన వస్తుంది. అయితే ప్రతి స్కూల్కి ఇటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ మాకు క్లాస్ రూమ్స్ కావాలి అంటే మేము కూడా డిఈఓ వాళ్ళను, కలెక్టర్ వాళ్ళను కొంచెం ప్రెషర్ చేస్తాం. అది కిడ్స్ కావాలంటే అండి మీరు చూడండి అది అంటే, ఓ మేము తప్పకుండా మాకు శాంక్షన్ చేస్తామంటని. ఇంకొకరు వచ్చి మాకు స్పోర్ట్స్ కిట్స్ కావాలి అంటారు, వాళ్ళు అప్పుడు స్పోర్ట్స్ కిట్స్ ప్రామిస్ చేస్తారు. సో అటువంటి ఈ ప్రోగ్రామ్స్ మేము చేసే ప్రోగ్రామ్సే కాకుండా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చినందుకు అది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇంత చేయడానికి ఫండ్ రైజింగ్ అనేది మీ అంతటా మీరే చేసుకుంటారు, ఎక్కడ మళ్ళీ లూప్ హోల్స్ అనేవి లేకుండా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం లేకుండా
ఇంకొకరు క్వశ్చన్స్ రేస్ చేయకుండా ఉండడానికి ప్రాపర్గా దాన్ని ప్రోటోకాల్స్ పాటించాలి. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి ప్లానింగ్ అనేది ఎలా చేస్తారు? ఆ మనీకి మేనేజ్మెంట్ అనేది ఉండాలి, లెక్కలు అనేవి ఉండాలి, ఇవన్నీ కూడా చూపించుకుంటూ ఉండాలి కదా. తప్పకుండా. అంటే ఆట ఆర్గనైజేషన్ లో వెరీ ట్రాన్స్పరెంట్ ఫైనాన్షియల్ ప్రాసెస్ అండి. ప్రతి పైసా మా ఎక్కడ నుండి వస్తుంది, ప్రతి పైసా ఎక్కడ ఖర్చు చేస్తాము అనే దానిపైన మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు ప్రతి ఫ్యూ మంత్స్కి ఒకసారి నివేదిక ఇస్తాము. మాకు కోశాధికారి ట్రెజరర్ ఉంటారు, జాయింట్ ట్రెజరర్ ఉంటారు. తర్వాత ఇది మేనేజ్ చేయడానికి సతీష్ వాజ్ ద చైర్ ఫర్ ద వేడుకలు. మేము అందరం కూడా చాలా కోఆర్డినేటెడ్ వేగా మనీ తీసుకొస్తాం. ఇప్పుడు ఫండ్స్ కలెక్షన్ అంత ఈజీ కాదు, ఇటువంటివి అంత చేయడానికి 1 crore దాకా అవుతుంది కదా. సో అక్కడున్న బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడున్న కొందరు 3-4 డోనర్స్ కూడా వాళ్ళు డొనేషన్ చేశారు. సో ఎవ్రీ మనీ ఈజ్ అకౌంటెడ్ ఫార్, ఎవ్రీ రూపీ దట్ ఈస్ స్పెంట్ హ్యాడ్ టు హ్యావ్ ఎ రిసీట్. సో ఆర్గనైజ్డ్ వేగా మాకు ముందే తెలుసు ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు ఖర్చు పెడతారు, అది దానికి అవసరమైన ఖర్చులకు. ఇప్పుడు రవీంద్ర భారతితో లాస్ట్ మినిట్ ఇవన్నీ ఏవి చేయడమే కానీ ఇంకా సో మెనీ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. దానికి ముందే మాకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి వాళ్ళకి కొందరికి క్యాష్ ఇవ్వాలంటే క్యాష్ ఇచ్చినప్పుడు వాళ్ళ రిసీట్ తీసుకొని, సో వితౌట్ ఎనీ గ్లిచెస్ మేము ఆర్గనైజ్గా చేసాం. ఫండ్స్ కలెక్ట్ చేయడము, ఫండ్స్ ఖర్చు పెట్టడం కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేస్తాం. సో 35 years బ్యాక్ ఆట అనేది స్టార్ట్ అయింది. అప్పుడంతా కూడా ఎక్కడెక్కడ డిఫరెంట్ చంక్స్లో ఉన్నారు వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకురావాలి. కనీసం ఒక 3 days అన్నా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాలి. ఇవన్నీ ఒకరికొకరు ఎవరు ఏంటి తెలుసుకోవడానికి. ఆ తర్వాత చూస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ 35 yearsలో చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, గ్రూప్స్ ఫామ్ అయిపోయాయి. ఆ తర్వాత ఎవ్రీ రీజియన్, ఎవ్రీ కమ్యూనిటీకి కూడా ఉన్నాయి కదా గ్రూప్స్. అలాంటప్పుడు ఆట ఆ స్పెషాలిటీ 2 years ఒకసారి రన్ జరుగుతుంది కాన్ఫరెన్స్, 3 రోజుల పాటు ఉంటుంది. దేని మీద ఫోకస్ పెడతారు? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎయిమ్ అనేది ఉంది కాబట్టి. అవునవును. ఈ ఆట కాన్ఫరెన్స్ మాకు ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుందండి. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ మనకు July 31st, August 1st and 2nd 2026లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. బాల్టిమోర్ అది దట్ విల్ బి అవర్ 19th కాన్ఫరెన్స్. 19వ ఆట తెలుగు మహాసభలు బాల్టిమోర్లో జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. దానికి చాలా ఏర్పాట్లు ఆల్రెడీ చేశాము. మాకు ఈ కన్వెన్షన్ సెంటర్ తోటి కాంట్రాక్ట్కు ఒక 1 year ముందు నుండే వి బీన్ ఇన్ టచ్. ఒక యాక్చువల్లీ 2 years బిఫోర్ ద డ్యూ డేటే అందరి కన్వెన్షన్ సెంటర్స్కు వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఏవి అవైలబుల్ ఉన్నాయి, ఏది కన్వీనియంట్, దాంతో మేము బాల్టిమోర్ డిసైడ్ చేసాము. సో దానిలో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తారంటే వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మనకు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకటి, లిటరరీ ప్రోగ్రామ్స్ ఒకటి, దెన్ బిజినెస్ రిలేటెడ్ వన్స్, యూత్ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్. మళ్ళీ ఇంకా ఇక్కడ నుండి కాలేజెస్, చాలామంది కాలేజెస్ నుండి అక్కడికి వచ్చారు కదా, వాళ్ళ అలుమ్నాయి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్నాయి, JNTU అలుమ్నాయి, CBIT ఇటువంటి అలుమ్నాయి ప్రోగ్రామ్స్, మెడికల్ కాలేజెస్ అటువంటివి. సో ఓవర్ 2.5-3 daysలో అన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ కొరకు చాలా మంచి ప్లానింగ్ అవుతుంది. మంచి పెద్ద టీం కూడా దాని మీద పనిచేస్తుంది. సో బోల్డ్ అని అక్కడ కూడా సమస్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీ ఏదైతే అల్యూమినియం అన్నారు, లేకపోతే ఆల్రెడీ అక్కడ 4-5-6 decades బ్యాక్ అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు వాట్ ఈజ్ వాట్ అనేదో, లేకుంటే హూ ఈజ్ హూ అనేదో, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే టు ఎంజాయ్, టు సెలబ్రేట్ దోస్ మూమెంట్స్ కోసం అయితే అక్కడికి వస్తుంటారు. బట్ ఈ మధ్యన కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం దాన్నంతా ఆదేశం ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఇక్కడ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా అయితే ర్యాలీలు ప్రొటెస్ట్లు తీస్తున్నారు, అవన్నీ అక్కడ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు పెద్దలుగా ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఆటో ఆర్గనైజేషన్ is working with the community on certain things, do's and don'ts, ఎటువంటివి చేయకూడదు, ఎటువంటి చెయ్యాలి. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి ఒక మంచి సిటిజన్స్గా
యూనో ఇండియన్స్ అంటే అమెరికాలో ఎప్పటికైనా మంచి పేరు ఉంది. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు, హై పేయింగ్ జాబ్స్ చేస్తుంటారు, కమ్యూనిటీకి హెల్ప్ చేస్తారని. కానీ ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు అన్నట్టు, మీరు ఉదాహరణలో ఏదో మూవీ రిలీజెసే కానీ ర్యాలీస్ అనేవి ర్యాలీస్, ఎవరో అభిమాన పొలిటీషియన్ వస్తే గానీ ర్యాలీస్ చేయడమే గానీ ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమా కూడా అక్కడ అక్కడ చేసిన అవన్నీ వస్తాయి. అవి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ. అటువంటివి మనల్ని బౌండరీస్లో ఉండి అమెరికాలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే బాగుంటుందని మేము కూడా కమ్యూనిటీకి వెళ్ళి చేస్తున్నాము ప్రోగ్రామ్స్. వీఆర్ బ్రింగింగ్ దట్ అవేర్నెస్ టు దెమ్. అదే కాకుండా ఇంకో పెద్ద సమస్య ఈమె మధ్యన ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు కదా, ఒకసారి 40-50 వేల మంది స్టూడెంట్స్ ఒక సెమిస్టర్లో కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్లకు సరైన అవకాశాలు ఉండలేవు. ఇప్పుడు ముందేముంటుండే 2-3 ఇయర్స్ క్రితము ఒక సెమిస్టర్కు సరిపోయే డబ్బులు మనం అమెరికాకి వెళ్తే ఒక సెమిస్టర్, దాని తర్వాత మనం అక్కడ పోయిన తర్వాత స్కాలర్షిప్స్ వస్తాయి, అసిస్టెంట్షిప్స్ వస్తాయి, ఏదో ఒక వర్క్ చేసి మిగతా సెమిస్టర్కు ఫీజ్ పే చేయొచ్చు, చదువుకోవచ్చు అన్నట్టుండే కదా. ఇప్పుడు అలా లేదు, అలా ఉండలేదంటే వాళ్ళకు జాబ్స్ రావడం తక్కువ అవుతుంది, అసిస్టెంట్షిప్స్ తక్కువ అవుతున్నాయి, స్కాలర్షిప్స్ తక్కువ అవుతున్నాయి. కనుక నేను వీళ్ళకు చెప్పేది ఏంటంటే, మీరు స్టూడెంట్స్గా అమెరికాకు రావాలంటే మీకు మొత్తం కోర్సుకి ఎంత ఖర్చు అవుతుందో ఆ నిధులన్నీ తీసుకొని రండి. ఏదో 1-2 సెమిస్టర్స్, 1 సెమిస్టర్కో కపుల్ ఆఫ్ మంత్స్కో సరిపోయి వస్తే వాళ్ళు ఏమవుతుంది, పైసలు లేకుండా ఆడ్ జాబ్స్ చేస్తున్నారు. ఆడ్ జాబ్స్ అంటే ఏంటంటే ఈ పెట్రోల్ బంక్లో పనిచేయడము, రెస్టారెంట్లో పనిచేయడము, కొన్ని సేఫ్ జాబ్స్ కావు అవి. అక్కడ చేస్తే హెల్త్ సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. దాంతో ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్ అయ్యి షూటింగ్ ఇన్సిడెంట్స్లో చనిపోవడము అవి అటువంటివి జరుగుతున్నాయి కనుక. సో ఆ స్టూడెంట్స్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఫండింగ్ ఫర్ ద కాలేజెస్ ఎడ్యుకేషన్కు ఈ జాబ్స్ చేయవలసి వస్తుంది. సో అది మేము ఈ మధ్యన ఒక మంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము కొన్ని కాలేజెస్కి వెళ్ళి. ఏం చెప్తున్నామంటే మీ సేఫ్టీ కొరకు ఎటువంటి ప్రోటోకాల్స్ పాటించాలి, అక్కడ ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతోటి, పోలీస్ వాళ్ళతోటి కలిసి ఒక ప్రెజెంటేషన్స్ వాళ్ళు చెప్తారు, మీరు వెన్ యూఆర్ ఇన్ ద క్యాంపస్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి మీ సేఫ్టీ కొరకని. దాని తర్వాత మరి ఈ జాబ్స్ రావడానికి కూడా ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇట్లా కొత్త డేటా అనలిటిక్స్ వస్తున్నాయి కదా, దాంట్లో ఏది ఫోకస్ చేస్తే కొంచెం జాబ్ అవకాశాలు, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి అని దాంతో కొన్ని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ప్రజెంటేషన్స్ చేపించడము. తర్వాత ఇమ్మిగ్రేషన్ రూల్స్ కూడా బాగా చేంజ్ అవుతున్నాయి కదా ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో. సో మీరు ఇమ్మిగ్రేషన్ స్టేటస్లో కరెక్ట్గా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నాలు, కోర్సెస్ ఏం తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేయొద్దు అనే దానిపైన ఇమ్మిగ్రేషన్ అటార్నీస్ తోటి కూడా మేము వాళ్ళకు ప్రజెంటేషన్స్ అట్లా ఇప్పిస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ద కమ్యూనిటీ. ఆటా is very busy trying to address these community issues. సో ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఎంతలా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలో, వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ చెప్తూనే అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి కూడా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా అండి. ఈ అవేర్నెస్ మేము పలు రకాలుగా చేస్తున్నాము. ఒకటేమో క్యాంపస్లకు వెళ్ళి చెప్పడము, ఇంకొకటి మన వెబినార్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ స్టూడెంట్ ఇష్యూస్ ఆ మధ్యన ఏమైంది, ఇఫ్ ఎనీ స్టూడెంట్ హ్యాస్ డన్ సమ్ ఏదన్నా కేసు ఉంటే, ఒక టికెట్ ఇష్యూ అయితే, ఈవెన్ ట్రాఫిక్ టికెట్ వచ్చినా కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్స్ ఉంటాయండి. కొన్ని స్టేట్లో ట్రాఫిక్ టికెట్ వస్తే అంత పెద్ద మిస్డమీనర్ కాదు. కొన్ని స్టేట్లో 20 miles per hour అంత స్పీడ్ లిమిట్ ఎక్కువ, స్పీడ్ లిమిట్ కంటే 20 miles ఎక్కువ డ్రైవ్ చేస్తే వాళ్ళు మిస్డమీనర్ కింద కౌంట్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు వాళ్ళని. సో వాళ్ళు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు కొద్ది రోజులు ఏం చేసిందంటే, ఎవరిదన్నా ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్లో ఉంటే ఆ స్టూడెంట్స్ అందరినీ డిపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. సో అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము కమ్యూనిటీ తోటి, అటార్నీస్ తోటి, అక్కడ ఉన్న లోకల్ అఫీషియల్స్ తోటి వెబినార్స్ చేయించి అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఒకవేళ ఇటువంటి సమస్యలు వస్తే
మీరు ఏం చేయాలి అనే దానిపైన. తర్వాత కోర్టులో కొందరు మేము లీగల్ కేసెస్ కూడా కొందరు అటార్నీస్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఇటువంటి రూల్స్ కరెక్ట్ కాదు, ఇది మీరు కంగ్రెషనల్ అప్రూవల్ కాదు రూల్స్ అని కోర్టులోకి వెళ్ళడం జరిగింది. ఇంకా స్టూడెంట్సే కాకుండా ఈ మధ్యన H1B వీసాస్ కి సంబంధించి వీసాస్కి సంబంధించి కూడా చాలా రూల్స్ చేంజ్ చేస్తున్నారు. ఒక H1B వీసాస్ పైన $100,000 ఫీ అని పెట్టారు. సో ఆ ఫీ అంటే క్లారిటీ రావడానికి చాలా రోజులు పట్టింది. సో ఆ క్లారిటీ వచ్చిన రోజులు ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఒకవేళ మీరు స్టూడెంట్స్గా అమెరికాలోనే ఉంటే స్టూడెంట్స్ H1Bకి కన్వర్ట్ చేసినప్పుడు అది వర్తిస్తుందా లేదా, అటువంటి సందేహాలు ఉన్నప్పుడు మేము చాలా మందితోటి వెబినార్స్ చేయించి వాళ్ళకు ఉన్న ఇష్యూస్ పైన మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. నిజంగా మేము ఎంతకాలం ఉంటాం ఇక్కడ, మాకు H1B వీసా వస్తుందా లేదా, ఒకవేళ అంత $100,000 చేసినప్పటికీ $1,00,000 ఫీజు కట్టుకొని పోయినప్పటికీ కూడా అక్కడ ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఇమ్మీడియట్గా పంపించేస్తారు కదా, ఇలాంటివి ఉన్నాయి. అందులో ఎక్కువ కాలం మేము ఉద్యోగాలు చేయగలుగుతామా లేదా, ఎంతకాలం ఉంటాము అని ఇవన్నీ ఉన్నప్పుడు వాట్ యూ సజెస్ట్? ఈసారి నెంబర్ చాలా తగ్గిపోయింది. ఐదర్ ఇట్ మే బి స్టూడెంట్స్ కావచ్చు, H1B. అందులో ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ చేసేసారు చాలా వరకు. December 15th నుంచి అసలు జరగట్లేవు వీసా ఇంటర్వ్యూస్ అని అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు ఒక ధైర్యం ఇవ్వాలి అంటే? అంటే ఇప్పుడు చూడండి, ఇటువంటి మైనర్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇఫ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ కదా, ఎవ్రీ ఇయర్ 65,000 H1B కోటా ఉంటుంది, ప్లస్ 20,000 అక్కడ ఉన్న వాళ్ళకి 85,000 H1B ఇష్యూస్ చేస్తారు. దానిలో మెజారిటీ ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేయడము, మంచిగా కష్టపడి పనిచేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. అది ఐ డోంట్ థింక్ మనకి ఏదో చిన్నవి కాదు, 1 or 2 ఇన్సిడెంట్, ఫ్యూ ఇన్సిడెంట్స్ చూసి అందరం కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ అమెరికాలో మంచి టాలెంట్ అవసరము, మంచి కష్టపడి పనిచేస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్నట్టు మీరు కొంచెం మనం కేర్ఫుల్గా రూల్స్ పాటించి హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. దాంతో అలా ఉంటే ఇంకా ఈ వీసా స్టాంపింగ్ ఇష్యూస్ కొంచెం డిలే అవుతుందని విన్నాను. మాకు ఈ US కౌన్సిల్ జనరల్ వారు ఆటా చేసిన వేడుకల ఈవెంట్స్కు 2 ఈవెంట్స్కి వచ్చారు వాళ్ళు. మన లోకల్ హైదరాబాద్ US కౌన్సిల్ జనరల్ ఇన్ హైదరాబాద్, లోరా విలియమ్స్. సో వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ లేదు ఇంకా. ఇదంతా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి, వాషింగ్టన్ DC నుంచి రూల్స్ కూడా వాళ్ళు ఒకసారి ఒక రకంగా చేస్తున్నారు కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ కంట్రీ సెక్యూర్ చేయాలంటే మాకు ఈ మధ్యన చాలా మంది ఇమ్మిగ్రెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో మేము వాళ్ళకేముందు కొంచెం పాస్ తీసుకొని వాళ్ళందరిని ఉన్న ఇమ్మిగ్రెంట్స్ తోటి అంతా సరిగా సెటరైట్ చేస్తే ఇమ్మిగ్రెంట్ తీసుకోవాలని ఉంది. బట్ అట్ ద సేమ్ టైం రూల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 85,000 H1B ఉన్నాయి, స్టూడెంట్ వీసాస్ వస్తున్నారు. సో మీరు ఈ వీసా స్టాంపింగ్ అటువంటి దానికి మీ అటర్నీస్ తోటి కలిసి మాట్లాడి, షుడ్ యూ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ దీస్ టైమ్స్, ఎస్పెషల్లీ మీకు మల్టిపుల్ ఎంట్రీ వీసా లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టక్ కావడము ఎన్ని రోజులు అవుతుందో మీకు సరిగ్గా లేకపోతే అక్కడుండి మీకు అక్కడ ఈ వీసా స్లాట్స్ కొంచెం అవైలబుల్ అయిన తర్వాత వస్తే బాగుంటుందేమో. అయితే ఇంకోటి ఏంటంటే వీసా స్లాట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కాకుండా అక్కడ నుంచి కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి రిజర్వ్ చేసుకొని మీకు స్లాట్ ఉంటే రండి, వచ్చి పేరెంట్స్ని చూడండి, ఇక్కడ హైదరాబాద్కి రండి, వెళ్ళండి. లేకపోతే బీ ఆన్ ద కాషియస్ సైడ్, ఇఫ్ డోంట్ ట్రై టు కమ్ హియర్ అండ్ గెట్ ద ఎక్స్టెన్షన్, అదే వీసా కొరకు ట్రై చేయకండి. ఎందుకంటే December 15th నుంచి వాటిని పోస్ట్పోన్ చేశారన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుందో తెలియదు. 1st March అన్నారు, February అన్నారు, తర్వాత అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి. ఇంత లాంగ్ పీరియడ్ కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే అన్నెసెసరీగా స్ట్రక్ అయిపోతారు. ఆ తర్వాత దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ జాబ్ ఇన్ US అనేది కూడా వస్తుంది కదా. అవును, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అట్లా డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి స్టక్ అయితే కంపెనీస్ నీడ్ సంబడి టు డూ ద వర్క్ కదా. మీరు ఇక్కడ ఉంటే వాళ్ళ కంపెనీస్ ఇక్కడ ఇఫ్ దే కెనాట్ వర్క్ ఫ్రమ్ హియర్,
వాళ్ళు వేరే వాళ్ళని హైర్ చేస్తారు, జాబ్స్ వెళ్తాయి, మళ్ళీ కొత్త జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు మీ అటర్నీస్ తోటి మాట్లాడి రైట్ డెసిషన్ తీసుకోవాలి వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా దాంట్లో అకౌంట్స్కి సంబంధించి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ చెక్ చేస్తున్నారు, చాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓవర్ అట్లని కాదు, మనం ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ అండ్ డూ ద రైట్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ టూ మచ్ స్టఫ్. ఇగో ప్రతి ఎప్పటికీ మన ఎవరు ఉన్నారు మన వెనకాలని అంత లేదు. యూనో ఇట్స్ యుఎస్ ఈజ్ స్టిల్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ అండ్ ఇట్స్ గుడ్ కంట్రీ, బట్ రూల్స్ చేంజ్ అవుతున్నప్పుడు బీ అవేర్ ఆఫ్ దోస్ రూల్స్. అవి జాగ్రత్తగా డోంట్ cross the limits and don't try to do illegal stuff అట్లా. సో మీరు అక్కడ మీకున్నటువంటి బిజినెస్లు కావచ్చు, మీకున్నటువంటి కంపెనీలను వాటిని చూసుకోవాలి. ఆ తర్వాత ఆట ప్రెసిడెంట్గా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ చారిటీస్, ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూసుకోవాలి. వీటన్నిటికి తోడుగా మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఇవన్నీ? ఇట్స్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, బట్ యూనో we're doing a good job so far, balancing personal life. Kids వస్తుంటారు, వాళ్ళు కాలేజెస్ అయిపోతుంటాయి, బట్ రైట్ నౌ కిడ్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్, దేర్ వర్క్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మా కంపెనీ యాక్టివ్ రోల్ నుండి మావి ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వాళ్ళు వచ్చి మా కంపెనీని అక్వైర్ చేశారు. సో నౌ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ అండ్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా. కానీ ఎక్కువ టైము ఆటా పైననే స్పెండ్ చేయడం జరుగుతుంది. అక్కడున్న లోకల్ యాక్టివిటీసే కానీ, కాన్ఫరెన్సెస్కు రెడీ కావడమే కానీ చాలా టైము ఆటా రిలేటెడ్ యాక్టివిటీస్ పైన స్పెండ్ చేయడం అవుతుంది. థ్యాంక్ఫుల్లీ మీ వైఫ్ కవిత గారు కూడా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి రావచ్చు, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా. కవిత షీ వాజ్ ద TDF president ఉండే. షీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ఇన్ టు కమ్యూనిటీ యాక్టివిటీస్, హెల్ప్ చేయడమే కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ పైన కానీ. సో షీ డస్ అన్ అమేజింగ్ జాబ్ వర్కింగ్. ఈ రోజు కూడా ఇక్కడ వాళ్ళ TDF వాళ్ళది వనిత చేయూత అనే ప్రోగ్రాంలో వాళ్ళకు కుట్టు మిషన్లు, వేరే ఉపాధి కల్పన కొరకు వాళ్ళ ఉమెన్ కలుస్తున్నారు. సో ఇట్స్ ట్రైంగ్ టు balance all the things, and so far it's going well. ఇంకా మా ఎక్కువ ఫోకస్ అంతా మా జూలై ఎండ్కు జరిగే కాన్ఫరెన్స్ పైన ఉన్నది ఇప్పుడు ఎక్కువ. సో ఇప్పుడు ఏ రోజన్నా కొంచెం బ్రేక్ అనేది కనిపిస్తుందా మీకు? ఎప్పుడైనా ఒక లైక్ యూ విల్ బి గెట్టింగ్ మోర్ కాల్స్, ది ఆటా రిలేటెడో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవేర్నెస్ క్యాంప్స్, వెబినార్స్ ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ ఈ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అమెరికా టైం వేరు, మన దగ్గర టైం వేరు, కాబట్టి ఆ నిద్రలు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఎప్పుడు తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ని మీరు? మేము అంటే యుఎస్కి వెళ్తే ఇది ఎక్కువ యుఎస్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్ కదా. సో ఈ వేడుకల టైంలో వీఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ ఇండియన్ రిలేటెడ్ యాక్టివిటీస్. అవుట్ సైడ్ ఆఫ్ ద వేడుకలు టైం ఎక్కువ యుఎస్ లో పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఇండియాలో ఎస్పెషల్లీ ఇప్పుడు కాన్ఫరెన్స్కి ఉంటుంది. ఫ్యూ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మంచి లీడింగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ తీసుకురావాలి. వాళ్ళకు వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి ఎవరు అనేది వాళ్ళ వీసా ఇష్యూస్ అనేది ఒక పెద్ద టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అదే కాకుండా మంచి లిటరరీ ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి ఇక్కడ నుండి. ఆ తర్వాత బిజినెస్ వాళ్ళను వీ వాంట్ టు డూ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ ఫోక్స్ ఇండియాలో, ఇక్కడ యుఎస్లో వాళ్ళు ఎవరిని తీసుకురావాలనేది. మాకు ఇంకా డిఫరెంట్ టు రిలే ఓపెనింగ్ సాంగ్స్ ఉంటుంది, చాలా బాగా ఒక 40 minutes సాంగ్ రాయడము చేయడము అది ఉంటుంది. సో హూ విల్ రైట్ ద సాంగ్ దాంతో. సో ఈ కాన్ఫరెన్స్ కు చాలా కోఆర్డినేషన్ ఇండియా తోటి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఆటో వేడుకలు అయిపోయిన వెంటనే యు నీడ్ టు గెట్ రెడీ ఫర్ జూలై కాన్ఫరెన్స్ కోసం. అవును 7-8 months ఉన్నది కదా, 7 months ఉంది కదా. సో ఇట్ విల్ బి ప్రెటీ హ్యాక్టిక్. అక్కడ కూడా అన్ని సిటీస్కి వెళ్ళి వాళ్ళకు కాన్ఫరెన్స్ గురించి చెప్పడము. సో రోజుకి ఎన్ని కాల్స్ వస్తుంటాయి మీకు?
వస్తున్నాయి. అబౌట్ దిస్ ఆటా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ గురించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోఆర్డినేషన్ కోసం అనేది హౌ మెనీ కాల్స్ యూ రిసీవ్ డైలీ? వస్తుంటాయి కాల్స్. అండ్ వి ఆల్సో నేను కూడా చాలా డెలిగేషన్ చేస్తుంటాను. అన్ని కాల్స్ ప్రతి ఒక్కరు నాకే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మాకు టీం ఉంటుంది. ఇప్పుడు కాన్ఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మందితోటి కోర్ టీం ఉంటుంది. కన్వీనరు, కో కన్వీనర్స్, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, కోఆర్డినేటర్స్, అట్లా చాలా మంది, ఒక 10 మంది ఉంటారు. సో దే టేక్ కేర్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్. మళ్ళీ ఒక్కొక్క కమిటీకి ఒక చైరు, కో చైరు, మెంబర్స్ ఉంటారు. సో దానికి అన్నిటికీ ప్రెసిడెంట్ చేయలేరు కనుక కన్వీనర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద కాన్ఫరెన్స్. వాళ్ళు కూడా కలిసి చేస్తుంటారు. సో బట్ స్టిల్ వి గెట్ లాట్ ఆఫ్ కాల్స్, బట్ I try to delegate and distribute the work to the team members. సో ఈసారి అక్కడికి రావాలి యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్లో ఆ డిక్లైన్ కనిపించింది. ఆల్మోస్ట్ 40% డిక్లైన్ అనేది ఉంది అనుకున్నప్పుడు, మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇప్పటి నుంచే ప్రాసెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంటాయి కదా. సో ఇక్కడ నుంచి యూనివర్సిటీస్కి అక్కడికి రావాలి అనుకునే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే H1B వీసా మీద, ఇంకొక వీసా మీద రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఫ్యూ థింగ్స్ అండి. వన్ ఈజ్ ఈ ఫండింగ్ ఉంటుంది కదా, నేను చెప్పినట్టు మీకు ఈ డిగ్రీకి కావాల్సిన ఫండ్స్ మీరు ముందే తీసుకోండి. మంచి అవగాహన, ఇఫ్ యూ కెన్ సపోర్ట్ బై యువర్ సెల్ఫ్, మీకు ఆ కాలేజీకి వెళ్ళడానికి కావాల్సిన డిగ్రీ కొరకు అది చూడండి. సెకండ్ ఏంటంటే, ఒకవేళ జాబ్స్ ఈ మధ్యన యూఎస్లో ఎవరికైనా కానీ ఈ ఏఐ ఆటోమేషన్ తోటి జాబ్స్ తక్కువ అవుతున్నాయి. కంపెనీస్ హైరింగ్ చాలా తక్కువైంది. ఇక్కడ నుండి ఇండియా నుండి వచ్చిన వాళ్ళకే కాకుండా అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి, అక్కడ పుట్టి పెరిగి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ తక్కువ అవుతున్నాయి. అంత ఆటోమేషన్ ఎక్కువ అవుతుంది కనుక. సో మీరు చూడండి, మీరు అక్కడికి వచ్చిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్, బీ ప్రిపేర్ టు కమ్ బ్యాక్. అక్కడికి వచ్చి అయ్యో నేను 50-60 లక్షలు అప్పు చేశాను, చాలా మంది మానసికంగా బాధపడుతున్నారు. నేను డిగ్రీ అయిపోయింది, నాకు 60 లక్షలు 70 లక్షల అప్పు ఉన్నది, ఆ అప్పు ఎలా తీర్చాలి నేను, మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతే కష్టం అవుతుంది కదా, ఏదో ఒక ఆర్ట్ జాబ్స్, ఉద్యోగాలు చేసి తీస్తే బాగుంటుంది అని ఆ రొటీన్లో పడితే దెన్ ఇట్ బికమ్స్ గెటింగ్ ఇన్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయి, డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా. అదే అందుకే కంట్రీ ఈజ్ ఎవాల్వింగ్, ద వరల్డ్ ఈజ్ ఎవాల్వింగ్, టెక్నాలజీస్ అంతా చేంజ్ అవుతున్నాయి కనుక వర్క్ 10 సంవత్సరాల క్రితము అమెరికా వెళ్ళడానికి స్టూడెంట్స్కు ఏది వర్కౌట్ అయిందో ఇప్పుడు కూడా అదే కాదు కదా, చేంజ్ అవుతున్నది. సో దాని కొరకు మీరు వచ్చినప్పుడు ఇవన్నీ ప్రిపేర్గా రండి. ఇఫ్ డిగ్రీ చేసిన తర్వాత హార్డ్ వర్క్ చేసి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి అమెరికాలో. ఒకవేళ ఉద్యోగాలు రాలేవు అంటే ఇక్కడికి మళ్ళీ ఇండియాకు తిరిగి రావడానికి కూడా మానసికంగా మెంటల్గా ప్రిపేర్ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ కాన్ఫరెన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.